కొంతమందిలో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇతనికి కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మరీ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. అందుకనే ఎక్కువ గ్రాఫ్ట్ తీయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మిడ్ పార్ట్ మాత్రం, క్రౌన్ ఏరియాలో మాత్రం ఇతనికి ఇంప్లాంట్ చేయడం కుదరదు. మీ ఏదైతే గమనిస్తున్నారో మార్కింగ్ చేసిన ఏరియాలో మాత్రమే ఇతనికి ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. క్రౌన్ ఏరియాలో మాత్రం వదిలేశారనమాట. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ చేయడానికి గ్రాఫ్ట్ అయితే దొరకవు. ఆల్మోస్ట్ 3 to 4th గ్రేడ్ బాల్నెస్ ఉంది. కాబట్టి ఇతనికి ఫ్రంట్ ఏరియా మాత్రమే ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ చేశారు. చూడొచ్చు, క్రౌన్ ఏరియా గ్యాప్ పెట్టారు. ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత తన హెడ్ని గమనిస్తే చాలా పర్ఫెక్ట్ ఇంప్లాంటేషన్ ఇతనికి జరిగింది. ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి IFE. షేడింగ్ స్టేజ్లో ఇతని హెడ్ని గమనించవచ్చు. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా మరీ అంత పర్ఫెక్ట్గా అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే 3000+ గ్రాఫ్ట్ అయితే ఎక్స్ట్రాక్షన్ చేశారు అండ్ తక్కువ డోనార్ ఏరియా ఉంది. కాబట్టి మరి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. చూడొచ్చు, ఇతనికి ఆల్మోస్ట్ 2-3 months తర్వాత తన డోనార్ ఏరియా మ్యాక్సిమం కవర్ అయిపోయింది. మంచిగానే కనిపిస్తుంది. 7 months తర్వాత తన రిజల్ట్ చూడొచ్చు. 7 monthsకే అమేజింగ్ రిజల్ట్ అయితే తనకి రావడం జరిగింది. 7 monthsలో డోనార్ ఏరియా మ్యాక్సిమం కవర్ అయింది. క్రౌన్ ఏరియాలో కూడా ఇతను మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి క్రౌన్ ఏరియాలో కూడా రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతను తప్పకుండా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఏదైతే అడ్జస్టింగ్ పార్ట్ ఉందో అది డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 9 monthsలో ఇతను డోనార్ ఏరియా నార్మల్ అయిపోయింది. 9 months రిజల్ట్ ఇతన్ని గమనిస్తే అమేజింగ్ రిజల్ట్ రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇతనికి బిఫోర్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తన హెడ్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరివన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. ఆల్సో బాయ్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.